రైట్ ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ రోజు ఢిల్లీలో ఒక సమావేశంలో కలవనున్నారు. వీరిద్దరు గనక ఒక సమావేశం గనక ప్రత్యేకంగా నిర్వహించితే ఇరువురి కలయికలో ఏపీకి ఎటువంటి లాభం చేకూరే అవకాశం ఉంది, అసలు వీరిరువురి కలయిక జరిగే అవకాశం ఉందా అనే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు సిద్ధంగా ఉన్నారు. టీవీ రావు, చెప్పండి, వీరిరువురు ఎదురుపడ్డాక సమస్యల గురించి మాట్లాడుకునే అవకాశం ఉంటుందా? సమస్యల గురించి మాట్లాడుకుంటే అది ఏపీకి ఏ విధంగా లాభపడే అవకాశం ఉంటుంది? ఢిల్లీ వేదికగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరోసారి ప్రస్తావనకు వస్తున్నాయి. ఇవాళ ప్రధానంగా ఏదైతే హోంమంత్రులు అలాగే రెండు రాష్ట్రాల ఏదైతే దేశంలో ఉన్నటువంటి సీఎంలు సిఎస్లు వీరందరితో కలిసి ఒక భద్రతా ప్రమాణాలకు సంబంధించిన ఒక సమావేశం అయితే ఢిల్లీ వేదికగా జరగబోతుంది. మరి ఈ మీటింగ్ తర్వాత ఏదైతే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులకు వారి షెడ్యూల్స్ని అనుసరించి కొన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఏపీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే కనుక ఈరోజు కార్యక్రమాల్లో ప్రధానంగా ఆయన ఎంచుకున్నటువంటి కార్యక్రమాలు ఏదైతే ఏపీ నుంచి విశాఖపట్నం రైల్వే జోన్, అమరావతి, పోలవరం ఇటువంటి ప్రధాన అంశాలు, అంతేకాకుండా ఇప్పుడు బుడమేరు వరద అలాగే ఏపీలో సంభవించినటువంటి ఇటీవల వరద సహాయం గురించి ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రధాని అలాగే అమిత్ షా, హోంమంత్రి అమిత్ షాతో సమావేశమవుతారు. మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు ప్రధానంగా ఇదే ఢిల్లీ వేదిక మీద ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఒకే చోట ఉన్నప్పుడు పలు ఆసక్తికరమైనటువంటి రాజకీయ అంశాలు తెరపైకి వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. మరి ఇప్పటికే పెద్ద ఎత్తున స్పెక్యులేషన్స్ అనేది రెండు రాష్ట్రాల్లో ఈ అంశంపై స్పెక్యులేషన్స్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఏపీ నుంచి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైన రాజకీయ అంశాలు ఇక్కడ ప్రస్తావనకు వచ్చాయి. ప్రధానంగా తెలంగాణ గడ్డ మీద ఏదైతే ఇరు రాష్ట్రాలకు సంబంధించి విభజన హామీలపై కూడా ప్రధానంగా చర్చలు జరిగాయి. ఈ చర్చలకు సంబంధించినటువంటి అంశాల్లో ఏపీ వాటా, తెలంగాణ వాటాలకు సంబంధించినటువంటి అంశాలు విభజన పూర్తి కావాలి అంటే కనుక ఇందుకు సంబంధించి ఒక కమిటీని నియమించారు. ఈ కమిటీ నియామకం 3 నెలల్లో అవుట్పుట్స్ మొత్తం కూడా వెల్లడి చేయాల్సి ఉంది. ఇప్పటికే యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ వీటికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే రెండు రాష్ట్రాలు కూడా దీనిపై కార్యాచరణకు పూనుకున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి పోలీసు అధికారులు కూడా గంజాయి అయితేనేమి, ఇతర డ్రగ్ యాక్టివిటీస్ అయితేనేమి అన్నింటినీ అరికట్టేందుకు యాక్షన్ ప్లాన్ అయితే కూడా ప్రారంభమైంది. అంతేకాకుండా ఇక్కడ రాజకీయ అంశాల విషయానికి వస్తే ఇప్పుడు ఏకంగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి బీసీ నేత కృష్ణయ్య, ఆయన రాజీనామా కూడా ఇప్పుడు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇరువురు ముఖ్యమంత్రులు ఒక చోట ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో కలుసుకుంటారు. కలుసుకుంటే కనుక ఈ అంశాలు అయితే ప్రధానంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఏపీలో షర్మిల వ్యవహార శైలి, షర్మిల ఏదైతే అన్న పార్టీకి సంబంధించినటువంటి దూకుడు విషయంలోనూ ఇక్కడ ప్రస్తావించే అవకాశం ఉంది. అయితే ఈ ఇరువురు ఏవి మాట్లాడినా, ఏ రాజకీయ అంశాలు ఈ ఇరువురి మధ్య ప్రస్తావనకు వచ్చినా కూడా ప్రధానంగా జగన్ టార్గెట్గానే వీరి రాజకీయ అంశాలు, వీరి యొక్క ప్రమాణాలు ప్రాథమికంగా ప్రస్తావనకు వచ్చేటటువంటి అవకాశం పుష్కలంగా ఉంది. మరి అంతేకాకుండా ఇప్పటి వరకు చూస్తే కనుక తిరుపతి లడ్డు వ్యవహారం కూడా ఏదైతే ఏమి జరుగుతుంది అనేటటువంటి దాని మీద కూడా తిరుపతి లడ్డు వ్యవహారంలో ఏదైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకల మీద కూడా వీళ్ళు చర్చించటం, ఏదైతే ఉత్తరత్ర సిట్టు నియామకం కూడా అయితే స్వతంత్ర దర్యాప్తు కోసం ఆదేశించినటువంటి సిట్టు నియామకం, వారి యొక్క పనితీరు, భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేటువంటివి కూడా ప్రధానంగా ప్రస్తావనకు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఈ మొత్తం వ్యవహారాలను మనం చూస్తే కనుక ఏదైతే ఒక ముఖ్యమంత్రి, రెండు రాష్ట్రాల తెలుగు ముఖ్యమంత్రులు గురుశిష్యులుగా పేరున్నటువంటి రాజకీయ నాయకులు ఒకే చోట చేరుకున్నప్పుడు ఖచ్చితంగా రెండు రాష్ట్రాల్లోని మంచి చెడు రాజకీయాలన్నీ కూడా ప్రస్తావనకు వచ్చేటటువంటి అవకాశం లేకపోలేదు. అంతేకాకుండా ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల అంశం కూడా ఇక్కడ కీలకంగా రాబోతుంది. గతంలో ఏదైతే ఏపీ నుంచి ఫిరాయింపులు జరిగాయి, ఇప్పుడు అలాగే తెలంగాణ నుంచి కూడా ఫిరాయింపులు జరుగుతున్నాయి. మరి ఈ ఫిరాయింపుల వ్యవహారంలో కోర్టులు ఒక రకంగా చెబుతున్నాయి, శాసనసభలు ఏదైతే చట్టసభలు ఒక రకంగా చెప్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలో వీటన్నిటిపై కూడా ఇరువురు ముఖ్యమంత్రులు, పరిచయం ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, గురుశిష్యులుగా పేరున్న ముఖ్యమంత్రులు ఒకే గడ్డపై కలిసినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి అంశాలన్నీ కూడా ప్రస్తావనకు వస్తాయి. అయితే ఇరువురు షెడ్యూల్ అయితే కనుక ఖరారు కాలేదు, కానీ ఖచ్చితంగా ఒక చోట ఉన్నప్పుడు కలుస్తారనే నమ్మకం ఇరు రాష్ట్రాల్లో ఒక స్పెక్యులేషన్
అయితే కనుక ఖచ్చితంగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. మరి వీరు కలిస్తే కనుక చాలా రాజకీయాలు ఒక అంచనాకు వచ్చేటువంటి అవకాశాలు మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ టీవీ రావు.